ఈరోజు స్నేహితులిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. వికాస్ పని పట్టి వాణ్ణి జైలుకు పంపించబోతున్నారు. నేను బతికుండగా మీ ఇద్దరిని ఇలా చూస్తానని అనుకోలేదు. నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. తాతయ్య, రేణుక నా స్నేహితురాలు. నేనుండగా వికాసే కాదు, ప్రపంచంలో ఏ శక్తి రేణుకనేమీ చేయలేదు. తను సంతోషంగా బిడ్డకి జన్మనిచ్చేలాగా నేను కంటికి రెప్పలా చూసుకుంటాను తాతయ్య. వికాసు జైలుకు వెళ్ళలేదు, ఇంకా బయటే ఉన్నాడమ్మా. వాడు జీవితంలో ఇంకెప్పుడు రేణుక జోలికి రాకూడదు. తాతయ్య, అమృత పద్మవ్యూహంలో వికాస్ అడ్డంగా దొరికిపోయాడు. ఇంక బయటికి రాలేడు. వాణ్ణి తక్కువగా అంచనా వేయకమ్మా. ఏ క్షణంలోనైనా దుర్మార్గపు ప్లాన్తో బయటికి వస్తాడు. భయపడకండి తాతయ్య, ఆట ఇప్పుడే కదా మొదలు పెట్టాను. వికాస్ అంత చూశాకే నా ఆటకి ముగింపు పలుకుతాను. అంతవరకు వికాస్ని ఎలా ఆడిస్తానో మీరే చూడండి. ఆ ఆట ఎప్పుడు చూస్తానా అని ఎదురు చూస్తున్నానమ్మా. ఆ దుష్టత్రయం తప్పకుండా ఇక్కడికి వస్తారు. మిస్టర్ వెంకట్, మేడం, సెల్ ఓపెన్ చేయండి. అలాగే మేడం. పాండు, నువ్వు పక్క సెల్లోకి వెళ్ళు. అలాగే మేడం. ఈరోజు పోలీస్ స్టేషన్లో
బర్త్డే కేక్ కట్ చేద్దాం అనుకుంటున్నాను. దానికి మీ పర్మిషన్ కావాలి. ఏంటి శర్వాణి అలా చూస్తున్నారు? విక్రమ్, ఈసారి నీ బర్త్డే పార్టీ నేనిస్తాను, నువ్వివ్వద్దు. భయపడకండి, నేనెక్కడికి పారిపోను. అమృత బొమ్మలు గీసి సెల్ పాడు చేయకు. అలాగే. నేను చెప్పినట్టుగా ప్రెస్ మీట్కి వచ్చి కేసుని మలుపు తిప్పావు. న్యాయాన్ని గెలిపించడానికి ముందుకొచ్చినందుకు థ్యాంక్స్ విక్రమ్. ముందు వికాస్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకురండి. ఆ తర్వాత వికాస్ కథకు అమృత ముగింపు పలుకుతుంది. వాడికి శిక్ష పడిన రోజు థ్యాంక్స్ చెప్పండి. ఆ రోజు వైజాగ్లో అమృత చేతిలో నుండి తప్పించుకున్నాడు. ఈ రోజు వికాస్కి అవకాశం లేదు విక్రమ్. త్వరలోనే అరెస్ట్ చేస్తాను. నీ సెల్లోనే తీసుకొచ్చి పడేస్తాను విక్రమ్. ఆ పని చేయండి, నాకు కాస్త ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ష్యూర్. శర్వాణి, నేనింకా ఈ కేసులో ఎన్ని రోజులు మీ కస్టడీలో ఉండాలి? నిన్ననే కేస్ ఫైల్ కమిషనర్ గారి దగ్గరికి పంపించాను. రవిప్రకాష్ గారు కమిషనర్గా ఉన్నప్పుడు గంగాధారాన్ని మర్డర్ చేసింది నువ్వేనని కేస్ ఫైల్ అయింది. ఆ తర్వాత క్లోజ్ అయింది. కాబట్టి ఆ పాత కేసులో నువ్వు బెయిల్ మీద బయటికి వెళ్ళటానికి వీల్లేదు. కానీ ప్రెజెంట్ కొత్త కమిషనర్గా పార్థసారథి గారు కేసు రిఓపెన్ చేసి సూపర్విజన్ చేస్తున్నారు. సో ప్రెజెంట్ నువ్వు ఈ కేసులో కేవలం సాక్షి మాత్రమే. కాబట్టి ఎవరైనా గ్యారంటీ ఇచ్చి పూచీకత్తు మీద నిన్ను బయటికి తీసుకుని వెళ్ళొచ్చు. నా మీద నమ్మకంతో నాకు గ్యారంటీ ఇచ్చేవాళ్ళెవరు? పూచీకత్తు మీద నన్ను విడుదల చేయించేవాళ్ళెవరు? ఎందుకు లేరు? చాలా మంది ఉన్నారు. ఎవరున్నారు? సార్, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ శర్వాణి. సార్, శర్వాణి, వికాస్ను అరెస్ట్ చేయడానికి పైనుంచి పర్మిషన్ వచ్చింది. పైనుంచి ఇప్పుడే ఆర్డర్స్ అందాయి. గో హెడ్. ఎస్ సార్. మీడియా హడావుడు లేకుండా సైలెంట్ గా అరెస్ట్ చేసాయి. అలాగే సార్. మిస్టర్ వికాస్ బాబు, ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందే నిన్ను అరెస్ట్ చేసి జైల్లో కూర్చోబెడదామనుకున్నాను. షిట్, తప్పించుకున్నావు. కానీ ఇప్పుడు మాత్రం తప్పించుకోలేవు. నిన్నెవ్వరూ కాపాడలేరు. వస్తున్నాన్రా, రెడీగా ఉండు. అమ్మా, ఏమండి, నన్ను కాస్త ఎత్తుకుని వెళ్ళండి. ఇంకా నయం, ఎత్తుకుని పరిగెత్తమని అడగలేదు. భానుమతి అని పేరుకే స్మూత్ గాని నిజానికి నువ్వు పెద్ద బండరాయివే. నీ వల్ల కాదని చెప్పండి. బండా గిండ అన్నావనుకో, నీ బుర్ర పగలగొడతాను. ఏంటి మీ నస? మీకేమైనా కళ్ళు బయలు గమ్మాయా? ఇంటి దగ్గరికి వచ్చేసాక ఏంటి మీ గొడవ? నిజమే రో. అవునండి, వచ్చేసాం. ఆటోలో వెళ్దామంటే పాదయాత్ర చేస్తే సింపతి వస్తుంది అన్నావు. చివరికి వచ్చిందేంటి? ఇదిగో కాళ్ళకి పెయిన్స్. నోరు మూసుకొని రండి.
వెల్కమ్. భాను, నాన్న మన కోసం ముగ్గులు వేసి మరీ వెల్కమ్ చెప్తున్నాడు. చూసావా మనం అంటే ఎంత ప్రేమో. ఏమైనా నాన్న నానే, మనం అంటే పిచ్చి ప్రేమ. వెల్కమ్ అని రాసింది మన కోసం కాదు, అమృత రేణుకల కోసం. అవును రోయ్. అమ్మో, శంషాబాద్ ఫ్లైఓవర్ మీ మీద పడితే ఎలా ఉంటుందో ఆ షాకింగ్ న్యూస్ ఆ రేంజ్ లో ఉంటుందిరా. వెయిట్ అండ్ సీ. అమ్మో, అసలు ఏంటో ఆ షాకు. నానా, లాన్లో చూడండి. తీసుకోండి. నేను తర్వాత తాగుతాను, అక్కడ పెట్టు. మనం వచ్చామని తెలుసు కూడా పట్టించుకోకుండా ఎంత స్టైల్గా కూర్చున్నారో చూడండి. మన ఇంటి పని మంచే నాట్ కేర్ అని బిల్డప్ ఇస్తే వాళ్ళు డోంట్ కేర్ అనకుండా ఉంటారా? తాతయ్య, నేను ఇక్కడికి వచ్చాను. నా ఇంట్లో నాకు తెలియకుండా నా శత్రువులతో కలిసి ఆ ఇకైకలు పక్కపక్కలేంటి? నూకాలు, అయ్యా చెప్పండి అయ్యా. ఎవరో బెగ్గర్స్ వచ్చినట్టున్నారు. ఇంట్లో ఏమన్నా రైస్ ఉంటే వేసిరా. వెళ్ళు. రైస్ ఏం మిగల్లేదు, అయిపోయిందయ్యా. ఆ విషయం వాళ్ళకి చెప్పి పంపించు. నా మనవరాళ్లతో ప్రశాంతంగా మాట్లాడుకుంటుంటే మధ్యలో ఈ బెగ్గర్స్ గోలేమిటి? వెళ్ళిపోమని చెప్పు వాళ్ళని. ఆగునుగాలు, మా డాడీ 100 కోట్ల ఆస్తి ట్రస్టుకు రాశారు. అలాంటి ధర్మాత్ముడి కడుపును పుట్టిన నా ఇంటికి బెగ్గర్స్ వస్తే వట్టి చేతులతో పంపిస్తే ఏం బాగుంటుంది? అయితే ఎంతో కొంత చిల్లరించి పంపించండమ్మా. తీసుకెళ్ళి ఇవ్వు. అలాగేనమ్మా. రాయ్ ముసలోడా, ఏంట్రా డ్రామాలు ఆడుతున్నావు?
మేం బెగ్గర్స్ లా కనిపిస్తామా నీకు? నీ జీవితం మొత్తం ఎప్పుడూ ఎవరో ఒకరిని అడుక్కోవడమేగా. 100 కోట్ల ఆస్తి కోసం రేణుకను ప్రేమించినట్లు నటించావు. రాజకీయ నాయకుడు అవ్వడం కోసం మామనే హత్య చేశావు. నీ జీవితం మొత్తం మోసం చేయడమే. నువ్వు మోసగాడివి, ఖరీదైన బెగ్గరవిరా మనవడా. తాతయ్య, అమృత అండ చూసుకొని రెచ్చిపోతున్నావు. నీ ఆరోగ్యానికి మంచిది కాదు. మిస్టర్ ఎక్స్ మినిస్టర్ వికాస్, తాతయ్య ఆరోగ్యంగానే ఉన్నారు. ఫిజికల్గా ఆయన 75, బట్ మెంటలీ 25. ఆయన అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ హీరోనే. మంత్రి సీటు పోయింది, ఎంపీ సీటు ఊడింది. పార్టీ సభ్యత్వం లేకుండా టోటల్గా హూస్టింగ్. ఇప్పుడు నువ్వు బెగ్గర్వి. అంతేకాదు, నీ వెనక ఉన్న మీ అమ్మ నాన్న కూడా బెగ్గర్సే. టోటల్గా మీ పొజిషన్ని గుర్తు చేద్దామనే ఇందాక చెల్లెరు పంపించాను. పార్టీ, మీడియా, కార్యకర్తలు, అభిమానులు ఎవ్వరినడిగినా నీ గురించి చెప్తారు. నువ్వు హీరోవి కాదు, జీరోవి అని. ఎనీ డౌట్? అమృత, నువ్వు కాస్త గ్యాప్ ఇస్తే ఈ బెగ్గర్స్తో నేను మాట్లాడతాను. నీ కోట నీకు ఇస్తాను రేణు, మాట్లాడు. రేయ్, నా ముద్ద నష్టపు మొగుడా, నిన్ను చూస్తున్న కొద్దీ నాకు ఆవేశం పెరిగిపోతుంది. ముక్కలు ముక్కలుగా నరికి చంపాలనుంది. మోసం చేసావు, నా జీవితాన్ని నాశనం చేసావు కదరా. జెంటిల్మన్ గా నటించావు, అమర ప్రేమికుడని నన్ను నమ్మించావు. మోసపోయాను. నీ ప్రేమలో నిజాయితీ ఉందని తప్పటడుగు వేశాను. నీకోసం చావడానికి కూడా సిద్ధపడ్డాను. ప్రేమ అనే 2 అక్షరాల ఎమోషన్ అడ్డు పెట్టుకొని నా జీవితాన్ని ఇక్కడి వరకు తీసుకొచ్చావు కదరా డబ్బు పిశాచి. నా ప్రాణానికి ప్రాణమైన మా డాడీని పొట్టను పెట్టుకున్నావు. నా ఫ్రెండ్ జీవితాన్ని నాశనం చేశావు కదరా. కట్టుకున్న భార్యని, కన్న బిడ్డని కూడా చంపాలనుకున్నావే. నీలాంటి కసాయి వాణ్ణి అమాయకంగా ప్రేమించిన నాదిరా తప్పు, నాది. అమృత, ప్రేమ గొప్పది, ప్రేమ అపురూపమైంది. కానీ నాకు చివరకు మిగిలిందేంటి? ఓడిపోయాను అమృత, ప్రేమలో ఓడిపోయాను. ముందు వెనక చూడకుండా అమాయకంగా ప్రేమించే నాలాంటి ప్రతి ఆడదానికి వీడి క్యారెక్టర్ ఒక గుణపాఠం కావాలి, గుణపాఠం కావాలి అమృత.
నిన్ను వదలను. నువ్వు ఎంత ఏడ్చినా అదంతా నాకు అనవసరం. నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాక నాకు మిగిలిందేంటి? నథింగ్. ఈ వికాస్కి ఒకటే డ్రీమ్, ఒకటే టార్గెట్. ఈజీ మనీ, డబ్బు డబ్బు డబ్బును సంపాదించడం. కష్టపడకుండా పైకి రావాలి. ఈ వికాస్ డబ్బు పిచ్చోడు, డబ్బు పిశాచి. దానికోసం ఒక్కరిని కాదు 100 మందినైనా నరికేస్తాడు. అందుకేరా నీలాంటి డబ్బు పిశాచాల్ని జైల్లో పెట్టిన ప్రయోజనం లేదు, ఉరి వేసి చంపేయాలి. ఏ ముసలుడా, ఈ వికాసం చంపడం ఎవరి తరం కాదు. ఈ అమృత లాంటి వాళ్ళు 100 మంది వచ్చినా నా చిటికెన వేలును కూడా కదపలేరు. కంసుడు, రావణాసురుడు, జరాసంధుడు, హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, శకటాసురుడు, బకాసురుడు, దేనికాసురుడు, అంధకాసురుడు, త్రిపురాసురుడు, మొత్తం 10 మంది రాక్షసులు ఒక్కసారిగా కలిపి కలియుగంలో మానవ రూపంలో అవతరించిన అసురుడిని నేను. వికాసురుడిని. No one can touch me. Touch me. చేసిన నేరాలకి ఘోరాలకి ఇంకా సిగ్గు రాలేదురా నీకు? మా చేతిలో చచ్చి బ్రతికిన నువ్వు గొప్పలు చెప్పుకుంటున్నావు. చీపో అని వదిలేస్తే బ్రతికిన శాల్తివిరా నువ్వు. ఒసేయ్, నీ వల్ల నా డ్రీమ్ కొలాప్స్ అయింది. నీ వల్ల నేను అన్నీ కోల్పోయాను, ఓడిపోయాను. నిన్ను వదిలిపెట్టను. ఒక్కసారి వెనక్కి చూడు.